బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ మూవీస్ తో ఒక టైంలో తను సొంతం చేసుకున్న డీసెంట్ మార్కెట్ ను పూర్తిగా కోల్పోయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు మట్కా మూవీతో వచ్చేశాడు. మొదటి రోజే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఏ మాత్రం ఇంపాక్ట్ కూడా బాక్సాఫీస్ దగ్గర చూపించలేకపోయింది. సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో మినిమం ఇంపాక్ట్ ను కూడా బాక్సాఫీస్ దగ్గర చూపించలేక చేతులెత్తేసింది. సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. సినిమా కోసం భారీ లెవెల్లో ప్రమోషన్స్ కూడా చేశాడు. కానీ మొదటి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా పట్టుమని కోటి రేంజ్ షేర్ ను కూడా అందుకోలేక కేవలం 65 లక్షలకు అటు ఇటుగానే షేర్ ను సాధించి తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా సినిమా పెద్దగా ఇంపాక్ట్ నేమీ చూపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 12 లక్షలకు అటు ఇటుగా షేర్ అందుకున్న ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకున్నట్లు అంచనా. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్నా మినిమం 18.5 కోట్లకు పైగా షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది ఈ సినిమా. మొదటి రోజే మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించలేకపోయిన ఈ సినిమా వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో గ్రోత్ ను చూపించినా కానీ టార్గెట్ ను అందుకునే అవకాశం అయితే తక్కువగానే కనిపిస్తూ ఉంది. ఈ సినిమాతో వరుస ఫ్లాప్స్ కి బ్రేక్ పడి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాను అని నమ్మకంగా ఉన్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ నే మరోసారి దక్కేలా చేసిందని చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.